బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నుంచి రాజ్యసభకు అభ్యర్థులు ఖరారయ్యారు. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ కు కాంగ్రెస్ అవకాశం ఇస్తుండగా ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు రెన్యువల్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పదవీకాలం ముగుస్తుండటంతో రెన్యువల్ కు అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక పదవీకాలం ముగుస్తున్న మరో సభ్యుడు సంతోష్ కుమార్ కు మొండి చేయి చూపించారు. పార్టీ నాయకులతో చర్చలు జరిపిన అనంతరం రవిచంద్ర పేరును ఖరారు చేశారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు అభ్యర్థులు ఖరారయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, తెలంగాణ నుంచి రాజ్యసభకు అభ్యర్థులను ఖరారు చేశాయి ఆయా పార్టీలు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉమా, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి పేరును ఖరారు చేశారు. అయితే వద్దిరాజు రవిచంద్రకు మరోసారి అవకాశం కల్పించారు. అయితే ఆ సంఖ్యా బలాన్ని బట్టి మనకి రాజ్యసభ అభ్యర్థులు ఉంటారు నేపథ్యంలో వాస్తవంగా మనకి తెలంగాణ రాష్ట్రంలో 3 రాజ్యసభ అభ్యర్థులు ఖాళీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. సో ఆ స్థానంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి కాంగ్రెస్ కు 2, టీఆర్ఎస్ కి 1 దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్నటువంటి రాజ్యసభ అభ్యర్థిగా ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్ర గాయత్రి రవిగా చాలా మందికి సుపరిచితుడు. సో అతన్నే మరోసారి రెన్యువల్ చేయాలని చెప్పేసి కూడా ఇటు ఎమ్మెల్యేలు అందరితో కూడా సమావేశం అయిన తర్వాత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే వాస్తవంగా మున్నూరు కాపుకు చెందినటువంటి గాయత్రి రవి చాలా సుపరిచితుడు. మహబూబాద్ జిల్లాకు చెందినటువంటి ఈ వ్యక్తి గతంలో కూడా పార్టీకి చాలా సన్నిహితంగా ఉండడం, కేసీఆర్ కి చాలా దగ్గరగా అని చెప్తుంటారు. సో ఆ నేపథ్యంలోనే ఇతన్ని ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వాస్తవంగా రేసులో మరో పేరు కూడా ఉన్నది. జోగినిపల్లి సంతోష్ కుమార్ ని కూడా రెన్యువల్ చేస్తారని చెప్పేసి కూడా అందరూ భావించిన నేపథ్యంలో తను మరోసారి కుటుంబ పాలన అని చెప్పేసి కూడా గతంలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో మరోసారి జోగినిపల్లి సంతోష్ కుమార్ కు అవకాశం ఇస్తే ఇలాంటి విమర్శ మూటగట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కేసీఆర్ భావించారు. దానికి తోడు ఎమ్మెల్యేలు కూడా కొంత వ్యతిరేకత కూడా ఉన్నట్టుగా, అంటే అతని పేరును ప్రతిపాదిస్తూ 10 మంది సంతకాలు చేయాల్సి ఉంటుంది. సో వారు కొందరు వ్యతిరేకించినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. అందుకే జోగినిపల్లి సంతోష్ కుమార్ పేరును ఖరారు చేయకుండా వద్దిరాజు పేరును మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. రేపు అతను నామినేషన్ వేస్తారు. ఆ నామినేషన్ కు సంబంధించి కేసీఆర్ వస్తారా రారా అనేది కూడా కొంత సందిగ్ధం నెలకొంది. ఏదేమైనా సరే రేపైతే మాత్రం 10 మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించి సంతకాలు చేసిన తర్వాత రేపు వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.